నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే మనకు www.cewscor.nic.in న్యూఢిల్లీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు ఎక్కువ మొత్తంలో వేకెన్సీలు రిలీజ్ చేయడం జరిగింది. 570 వరకు వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఏపీలో కూడా మనకు జాబ్ లొకేషన్ ఉంది. దీనికి సంబంధించిన కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడనే మీరు జాబ్ చేసుకోవచ్చు. మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. దీనికి సంబంధించిన వివరాలు అనేది పూర్తిగా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు మనకు. 16/3/2019 నాటికి ఏజ్ లిమిట్ అనేది చూడడం జరుగుతుంది. మినిమం 28 సంవత్సరాలు మ్యాక్సిమం అనేది 28 సంవత్సరాలు ఉండాలి. మొట్టమొదటి పోస్ట్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు. జనరల్లో ఎస్సీకి 8, ఎస్టీకి 2, ఓబీసీకి 5, అన్రిజర్వ్డ్కి 12. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓసీ కేటగిరీని ఈ కేటగిరీ కిందకి చేర్చడం జరుగుతుంది. సో ఓకేనా. ఈ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 10% రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి వీడియోలు కూడా పెట్టాను నేను. సో అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి కావాలనుకుంటే. టోటల్గా 30 వేకెన్సీలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 3 వేకెన్సీలు కేటాయించడం జరిగింది. ఇక శాలరీ చూసుకుంటే 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది పోస్టుకు సంబంధించిన శాలరీ. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ విభాగంలో అన్రిజర్వ్డ్కి ఒకటి ఉంది. టోటల్ కూడా ఒకటే వేకెన్సీ ఉంది. దీని శాలరీ కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకు దీని కూడా ఏజ్ లిమిట్ 28 సంవత్సరాల వరకు ఉండాలి మ్యాక్సిమం అనేది. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 18 వేకెన్సీలని. అన్న ఏదైనా డిగ్రీ అన్నావు కదా, ఇవన్నీ ఉన్నాయంటే డిగ్రీ వాళ్ళకు కూడా ఉద్యోగాలను చూపిస్తాను. అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకు సివిల్ విభాగంలో చేస్తున్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 వేకెన్సీలు ఉన్నాయి. ఓకేనా. ఇందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఒక వేకెన్సీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 5, అన్రిజర్వ్డ్కి 7, ఈడబ్ల్యూఎస్కి 1. ఈ విధంగా వేకెన్సీలు ఉన్నాయి. 40,000 నుంచి 1,40,000 వరకు శాలరీ ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 సంవత్సరాలు అనేది మ్యాక్సిమం ఉండాలి ఫ్రెండ్స్. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్న ఉద్యోగాలు చూసుకుంటే 10 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్సీకి 1, ఓబీసీకి 2, అన్రిజర్వ్డ్ 6, ఈడబ్ల్యూఎస్కి 1. ఇక్కడ శాలరీ కూడా సేమ్ ఉంది. 40,000 నుంచి 1,40,000. ఏజ్ లిమిట్ కూడా 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. అకౌంటెంట్ ఉద్యోగాలు చూసుకుంటే దీనికి ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 6, అన్రిజర్వ్డ్కి 15, ఈడబ్ల్యూఎస్కి 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. టోటల్గా 28 వేకెన్సీలు. శాలరీ 40 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. 30 సంవత్సరాలు అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు వేకెన్సీలు ఉన్నాయి. సూపరింటెండెంట్ జనరల్ విభాగంలో 88 వేకెన్సీలు ఉన్నాయి. దాంట్లో కేటగిరీ వైజ్ ఉన్నాయి. నేను అన్ని చెప్పట్లేదు చూడండి. ఏజ్ లిమిట్ కూడా 30 సంవత్సరాలు ఇచ్చారు మ్యాక్సిమం. అలాగే జూనియర్ సూపరింటెండెంట్ దీనికి 155 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి 11,200 నుంచి 30,600 వరకు శాలరీ ఉంటుంది. 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇదే ఫ్రెండ్స్. జూనియర్ సూపరింటెండెంట్ అనే ఉద్యోగాలకు మాత్రం ఏదైనా డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఉద్యోగాలున్నాయి. ఎస్సీకి 19, ఎస్టీకి 13, ఓబీసీ 40, అన్రిజర్వ్డ్కి 68, ఈడబ్ల్యూఎస్కి 15 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ కూడా 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలు 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్సీకి 1, ఓబీసీకి 1, అన్రిజర్వ్డ్కి 1. దీని శాలరీ కూడా 30,600 వరకు ఉంటుంది. ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 28 సంవత్సరాల వరకు ఉంటుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ దీనిలో 238 పోస్టులు ఉన్నాయి. దీని శాలరీ చూసుకుంటే 28,690 రూపాయల వరకు ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎస్సీకి 28, ఎస్టీకి 18, ఓబీసీకి 54, అన్రిజర్వ్డ్కి 113, ఈడబ్ల్యూఎస్కి 23 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా 2 వేకెన్సీలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళకు 10% కేటాయించడం జరుగుతుంది. 19th జనవరి 2019 దీనికి సంబంధించిన వివరాలు అనేది మనకు పబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ విభాగంలో వేకెన్సీలు ఉన్నాయి, అందులో కూడా ఏ కేటగిరీ వాళ్ళకు వేకెన్సీలు ఉన్నాయి అనేది మనకు క్లియర్గా ఈ బాక్స్లో ఇచ్చారు. బాక్స్ అనేది ఒకసారి చూసుకోండి. అలాగే ఓకే. తర్వాత నెంబర్ ఆఫ్ పోస్టెస్ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూడీ. ఓకే, ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏ విభాగంలో పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ. ఇక ఇంటర్వ్యూ లేని పోస్టులు కూడా ఉన్నాయండి. జూనియర్ సూపరింటెండెంట్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఆన్లైన్ టెస్ట్ రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే చాలు, ఇంటర్వ్యూ లేకుండా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇందులో. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించబడి ఎప్పటి నుంచి ఎండ్ అవుతుందంటే 15/2/2019 నుంచి ప్రారంభించబడి 16/3/2019 అంటే వచ్చే నెల 16వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీ కట్టడానికి కూడా వచ్చే నెల 16వ తారీఖు చివరి తేదీ. ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ కన్నా ముందు 1 వీక్ ముందు మీకు ఆల్ టికెట్స్ అనేది వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేద్దాం. నేషనాలిటీ లేదా సిటిజన్షిప్ ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏపీ, తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు క్వాలిఫికేషన్కి వద్దాం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. ప్రతి పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్తో పని లేకుండా భర్తీ చేయనున్నారు.
ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ చూసుకుంటే డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ ఉండాలి. అలాగే ఎంబీఏ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోండి. ఎంబీఏ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు 50 నుంచి 1,50,000 వరకు జీతం వస్తుంటే చాలా మంచి ఉద్యోగ అవకాశం ఇది. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ చూసుకుంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు, ఎందులో అగ్రికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు, అందులో కూడా ఎంటమాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా ఈ విధంగా జువాలజీ విత్ ఎంటమాలజీ ఈ విధంగా చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అందులో సివిల్లో అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అకౌంటెంట్ చూసుకుంటే బీకామ్ లేదా బీఏ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సూపరింటెండెంట్ జనరల్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఓకేనా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్, ఏదైనా డిసిప్లిన్లో పీజీ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సూపరింటెండెంట్ చూసుకుంటే డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. హిందీ ట్రాన్స్లేటర్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీష్, ఓకేనా, విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్ ఆర్ ఎట్ ద డిగ్రీ లెవెల్. మీరు డిగ్రీ లెవెల్లో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మెయిన్ సబ్జెక్ట్కి తీసుకున్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే డిగ్రీ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఎందులో చేయాలంటే జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి, అంటే మెయిన్ సబ్జెక్ట్గా చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు మనకు, ఓకేనా. ఏజ్ లిమిట్ అనేది నేను పైన చెప్పాను, ఒక్కొక్క పోస్ట్కి ఎంతంత ఏజ్ లిమిట్ ఉంది. అలాగే అన్ని పోస్టులు కలుపుకొని ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమినల్ ఇయర్ కింద 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ డిసబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 1 నుంచి 6 పోస్టులకు 5 సంవత్సరాలు, 7 నుంచి 9 పోస్టులకు 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఏజ్ లిమిట్ కూడా మనకు మంచిగా ఉంది ఫ్రెండ్స్, అప్లై చేసుకోండి. ఇక తర్వాత అప్లికేషన్ ఫీ వివరాలకు వద్దాం మనం ఇప్పుడు. అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీ అనేది 700 రూపాయలు ఉంటుంది. ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 300 కలెక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 1000 రూపాయలు అనేది మీకు ఫీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అభ్యర్థుల వరకు అందరికి కూడా అప్లికేషన్ ఫీ అనేది ఎటువంటి ఫీ లేదు, కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రం కలెక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఇదంతా కూడా రీఫండబుల్ మనీ అన్నట్టు, ఎవరికి కూడా రీఫండ్ చేయరు, ఓకేనా. ఒకసారి పే చేసిన తర్వాత ఎవరికి కూడా రీఫండ్ చేయరు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లోనే మీరు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా ఇక్కడ ఇచ్చా చూడండి ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ హ్యావ్ టు మేక్ ద పేమెంట్ ఆఫ్ రిక్విసైడ్ ఫీస్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఇంటిమేషన్ ఛార్జెస్ చేసే వాళ్ళు ఆన్లైన్ మోడ్లోనే చేయాలి అని చెప్తున్నారు, ఓకేనా. సో మనకి ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎన్ని మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది అనేది మొత్తం ఇప్పుడు చూద్దాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూద్దాం, వీడియో ఎండ్ వరకు చూడండి. ఆన్లైన్ ఎగ్జామ్లో ఏ పోస్ట్కు ఏ సిలబస్ అనేది కవర్ అవుతుంది, ఏ టాపిక్ వస్తుంది, ఏ టాపిక్కి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తున్నాయి, సో టోటల్గా ఎన్ని మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మంచి బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమందికి ఇంటర్వ్యూ ఉంది, కొంతమందికి ఇంటర్వ్యూ లేదు, నేను పైన చెప్పాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇక చూసుకుంటే మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్, నోట్ బై సీక్వెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు, దీనికి డిగ్రీ ప్లస్ ఎంబీఏ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఇక్కడ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి వెళ్ళి 40 క్వశ్చన్స్ వస్తాయి, 55 మార్కులు ఉంటాయి. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 45 మినిట్స్ టైం ఉంటుంది ఈ ఫస్ట్ టాపిక్కి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35, 40 మార్క్స్ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది 25 మినిట్స్ అనే టైం లిమిట్ ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి వెళ్ళి 40 క్వశ్చన్స్ అండ్ 55 మార్క్స్ ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. 45 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి వెళ్ళి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ అండ్ 15 మినిట్స్ టైం లిమిట్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 65 క్వశ్చన్స్, 65 మార్క్స్ అండ్ 50 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది, ఓకేనా. టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 235 మార్క్స్ ఉంటాయి, 3 అవర్స్ అనేది టైం లిమిట్ ఉంటుంది. ఎవరికి ఇది మేనేజ్మెంట్ ట్రైనింగ్ జనరల్ విభాగంలో చేసేవాడు, జనరల్ టెక్నికల్. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్, సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంటుంది మనకు. ఇక తర్వాత సూపరింటెండెంట్ జనరల్ విభాగం చూసుకుంటే మనకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి వెళ్ళి 40 క్వశ్చన్స్, 55 మార్కులు, ఓకేనా. 45 నిమిషాలు టైం ఉంటుంది. ఈ విధంగా మనకు బాక్స్ ఇచ్చారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేయను ఫ్రెండ్స్ నేను, టైం అనేది మనకు సేవ్ కావాలి కాబట్టి. సో ఒకసారి జూనియర్ సూపరింటెండెంట్ చూద్దాం మనం, ఓకేనా. ప్రిలిమ్స్, మెయిన్స్, జూనియర్ సూపరింటెండెంట్ డిగ్రీతో అర్హతతో సాధించే ఉద్యోగాలు అవి. జూనియర్ సూపరింటెండెంట్ గురించి నేను చెప్తాను ఇప్పుడు,
ఓకేనా. దీనికి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెళ్ళి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 30 మార్క్స్. అలాగే 20 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. 20 మినిట్స్లో టైం లిమిట్ ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఈ విధంగా 1 అవర్ టైం లిమిట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనేది ఉంటుంది ప్రిలిమ్స్కి. మైన్స్ చూసుకుంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి వచ్చి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్ టైం లిమిట్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 30 మినిట్స్ టైం లిమిట్. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూసుకుంటే 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అండ్ 45 మినిట్స్ టైం లిమిట్. ఈ విధంగా మనకు బాక్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకోటి కూడా ఇచ్చారు మనకు, జనరల్ అవేర్నెస్ టాపిక్ కూడా ఇచ్చారు. 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అండ్ 30 మినిట్స్ టైం లిమిట్. టోటల్ టైం లిమిట్ అనేది 2 hours 30 minutes. టోటల్ 200 మార్క్స్కి మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చారు మనకు. ఇక తర్వాత వెళ్తే మనం ఇదంతా కూడా సిలబస్ ఇచ్చారు. ఒక్కొక్క దానికి ఎటువంటి సిలబస్ ఉంటుంది, ఏం కథ అనేది మీరు ఒకసారి పూర్తిగా చదువుకోండి. మీరు ఏ పోస్ట్ కొరకు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది క్లియర్గా ఉంది కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా కింద ఉన్నాయి, చూపిస్తాను. ఇక తర్వాత ఇక్కడ మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో, కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా ఉంటుందంటే, మేనేజ్మెంట్ ట్రైన్ జనరల్, మేనేజ్మెంట్ ట్రైన్ టెక్నికల్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్, అకౌంటెంట్, సూపరింటెండెంట్ ఈ ఉద్యోగాలకు 1:5 చొప్పున ఇంటర్వ్యూకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది. ఓకేనా. జూనియర్ సూపరింటెండెంట్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 1:3 చొప్పున డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది. వీరికి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ చెప్పి నేను వీడియో అనేది క్లోజ్ చేస్తాను. ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ ఈ ప్లేస్లో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉన్నాయి. తర్వాత తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్లేసెస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉన్నాయి. తర్వాత ఈ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మనకి కింద ఈ టేబుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆదోని, అనకాపల్లి, అనంతపూర్, వైజాగ్, ఈ చిలకలూరుపేట ఈ విధంగా మనకు చాలా ప్లేసెస్లో దీని బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, ఆదిలాబాద్, బోధన్, కూకట్పల్లి, చిట్యాల, గద్వాల్, జనగాన్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నాచారం, నాంపల్లి, నిజామాబాద్, సనత్ నగర్, సరంగ్పూర్, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్ ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా దీనికి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఇక్కడ పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.